మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. అయితే 2024 మకర రాశి ఆడవారికి ఎలా ఉండబోతుంది? శుభ అశుభ ఫలితాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024 మకర రాశి ఆడవారికి చేతి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మీకు అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. దైవానుగ్రహంతో చక్కటి శుభాలు ఉన్నాయి. భవిష్యత్తు లాభదాయకంగా ఉంది. మీ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. స్వస్థాన ప్రాప్తి ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అధికముగా శ్రమించి అవి సాధించడానికి కృషి చేస్తారు. అనుకున్న దాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తారు. పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికంగా ఉంటుంది. భర్త వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలామందికి తండ్రి వలన మేలు జరుగుతుంది. ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయటి వారి సహాయము అధికంగా అందుతుంది. అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. ఆర్థిక ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబ వృద్ధి ఉంటుంది. ఇల్లు కొనడానికి ప్రణాళికలు వేసుకుంటే అది త్వరలోనే కార్యరూపం ధరిస్తుంది. తోబుట్టువులతో కలిసి తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేసే అవకాశం ఉంది. బంధువులు మీ సలహాలు సూచనలకు విలువనిస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఎక్కువ మందికి మేలు జరిగే పనులు చేస్తారు. మొదటి 6 నెలలు ఈ రాశి ఆడవారికి కొన్ని శుభయోగాలు ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రతి పని కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని నెరవేరే సంతృప్తిని కలిగిస్తాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. అయితే ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వైద్య సహాయంతో కోలుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. వివిధ విషయాలపై దృష్టి పెరుగుతుంది. ముందుకు సాగడానికి సంకోచించకండి. ప్రయత్నాలలో క్రియాశీలకంగా ఉంటారు. ఆర్థికాభివృద్ధికి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీ కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు, న్యాయవాదులు అభివృద్ధి సాధిస్తారు. చివరి 6 నెలలు మకర రాశి ఆడవారికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం, ఆదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు లాభిస్తాయి. ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. కానీ ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు. ఆరోగ్యం జాగ్రత్త. అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. భూ సంబంధిత వ్యవహారాలు కలిసొస్తాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. వివాహపరంగా మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కొందరు వ్యక్తులు అనుకూలమైన ఫలితాలను అనుభవించవచ్చు. మరికొందరు వారి వైవాహిక జీవితంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో వృద్ధి, పురోగతికి అవకాశాలు వస్తాయి. ఇది మీ భాగస్వామితో మీ సంబంధాన్ని బలపరుచుకుంటారు. వివాహం కాని స్త్రీలు వివాహానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా చాలా ముఖ్యం. ఆలోచనాత్మకంగా, ఓపికగా ఉండడం వల్ల ఏవైనా సవాళ్లను అధిగమించవచ్చు. మీ భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేయవచ్చు. వర్క్ ప్లేస్లో మీ సామర్థ్యం కంటే ఎక్కువ పని చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సహచరుల మద్దతు లభిస్తుంది. మీరు క్రెడిట్, గౌరవం పొందుతారు. వివిధ విషయాలపై దృష్టి పెరుగుతుంది. ముందుకు సాగడానికి సంకోచించకండి. ప్రయత్నాలలో క్రియాశీలకంగా ఉంటారు. ఆర్థికాభివృద్ధికి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.
ఉద్యోగ జీవితం. కాలానుగుణంగా రాశి మార్పు, ఇతర గ్రహాల గమనం కూడా ధనస్సు రాశి వారిపై ప్రభావం చూపుతాయి. మీరు కోరుకున్న ప్రదేశంలో ఉద్యోగం పొందొచ్చు. మరోవైపు ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. వృత్తిలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఏడాది పొడవునా ఈ రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. అనుకున్న రంగంలో మంచి విజయాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో బంగారం వంటి అవకాశాలు లభిస్తాయి. దానివల్ల వీరి కెరీర్ బాగుంటుంది. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని పెద్ద పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి పూర్వీకుల ఆస్తి నుండి ధన లాభాన్ని పొందే అవకాశం ఉంది. విద్యారంగంతో అనుబంధం ఉన్నా లేదా ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా ఈ రాశి వారికి అదనంగా శ్రమించాల్సిన అవసరం. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడం ద్వారా ఈ రాశి విద్యార్థులు కల నెరవేరే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి గతంతో పోలిస్తే ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు చాలా మంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు కోరుకున్న ప్రయోజనాలు, గౌరవాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఏర్పడతాయి. అక్కడ మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితం గురించి మాట్లాడినట్లయితే మిశ్రమంగా ఉంటుంది. ఈ కుటుంబంలో భారీ విభేదాలు ఏర్పడే సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇల్లు లేదా భూమి, ఆస్తి విషయంలో ఇంట్లోని కొంతమంది సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. తర్వాత కుటుంబంలో కొంత సంతోషాన్ని పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం, ప్రేమ పెరుగుతుంది. అనుకూల దాంపత్యంతో తమ వైవాహిక జీవితాన్ని సాగిస్తారు. తమ భాగస్వాముల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం కూడా చాలా ముఖ్యం. ఆలోచనాత్మకంగా, ఓపికగా ఉండడం వల్ల ఏవైనా సవాళ్లను అధిగమించవచ్చు. మీ భాగస్వామితో మీ బంధాన్ని బలోపేతం చేయవచ్చు. ఆరోగ్యపరంగా మీకు మానసిక, శారీరక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విజయవంతంగా బయటపడతారు. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వైద్యుల సలహా తీసుకోవాలి. మరోవైపు మరికొందరికి ఈ కాలంలో కొన్ని ఎముకలకు సంబంధించిన నొప్పులు ఉండవచ్చు. మొత్తానికి మకర రాశి ఆడవారికి మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. గృహ, వాహన, ఆభరణ యోగాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుంది. కొద్దిగా శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. 1-2 కుటుంబ సమస్యలు కూడా పరిష్కారమయ్యి మనశ్శాంతి ఏర్పడుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అభివృద్ధి కార్యక్రమాలలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న సమస్యల వలన కోపానికి, ఉద్రేకతకు గురవుతారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. పాటించవలసిన పరిహారాలు: మీరు నీలమణిని ధరించాలి. ఫలితంగా మీ జీవితంలో శని ప్రభావం తొలగి సానుకూల ఫలితాలు ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది. ఎక్కువగా శివుణ్ణి ధ్యానించడం వల్ల కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. మంగళవారం, శనివారం, ఆదివారం, పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లు దానం చేయండి. శ్రీ సూర్య భగవానుని ఆరాధన వీరికి శుభ ఫలాలను ఇస్తుంది. వృక్షాలకు, ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్లు పోయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.